హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా. ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు. అమ్మో ఉప్మానా, బాబోయ్ ఉప్మానా అంటుంటారు కదా. కానీ ఈ ఒక్కటే కనుక కలిపి చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, ఇంకా కావాలి అని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఆ ఒక్కటి ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మన అందరింట్లోనూ ఉండేదండి, రోజు మనం వాడేదే. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన పెట్టేయండి. ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వండి. ఇందులోనే పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అల్లం 1 ఇంచు ముక్క తీసుకొని దంచి వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు 2 రెమ్మల వరకు వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసి ఇందులో ఉన్న చిటపట్లు ఆగిపోయి ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బంగాళదుంప తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఈ ఒక్కటి వేస్తే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కదండి, అదే బంగాళదుంప. బంగాళదుంప చాలా రుచిగా ఉంటుందండి ఉప్మాలో, ఒకసారి వేసి ట్రై చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఆలు మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా కుక్ అవనవసరం లేదు. ఇలా ఉడికిన తర్వాత టమాటాలు 2 తీసుకొని ఇందులో వేసేసి టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం సెపరేట్ అయిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను. నేను పావు కిలో రవ్వకు వచ్చి హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని ఇలా కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే పసుపు వచ్చి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఇలా మరిగించుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ వచ్చేసి ఒక పావు కిలో రవ్వ తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ రవ్వని కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటూ గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండలు గడ్డలు లేకోకుండా మొత్తం కూడా బాగా కలిసిపోయేటట్టు కుక్ చేసుకోవాలి. ఇంకోండి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గరిటె పెట్టి కలుపుకుంటూ వేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటె పెట్టి కలిపితే మనకి ఉండలు గడ్డలు అనేవి ఉండవు. అదే మీరు ఒక్కసారి యాడ్ చేశారంటే మనకి ఉండలు ఉండలు కట్టేస్తాయి అనమాట అక్కడక్కడ. అలా కాకుండా కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇంకో చూడండి, 2 నిమిషాల్లో మనకి ఉప్మా అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అవ్వగానే మూత పెట్టి 1 నిమిషం అలా ఉంచి గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేయండి. ఇలా జోరుగా ఉన్నప్పుడే దింపుకుంటూ ఉప్మా అనేది మనకి చల్లారిన తర్వాత కూడా ఇలా జోరుగా తినటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా ఇలా ఒక బంగాళదుంప యాడ్ చేసుకొని మీరు ఉప్మా అనేది చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినేస్తారు. అమ్మో ఉప్మా అనేవాళ్ళు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఎప్పుడైనా ఉప్మా చేస్తున్నానంటే ఇలా చేయి మమ్మీ అని అడుగుతారనమాట, అంత రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.